ఇంటర్ విద్యార్థిని ఇన్స్టాలో పరిచయం, నెల రోజులు మాత్రమే తగలబెట్టి చంపేశారు. అసలు ఏం జరిగింది? సో తన్మయ్య అనే అమ్మాయి అనంతపురం కూడేరు, లక్ష్మీపతి అండ్ అరుణ అనే వాళ్ళకి అమ్మాయి, వీళ్ళకి 2 పిల్లలు, అబ్బాయి అమ్మాయి. పాప ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుందని చెప్పారు, బట్ 19 ఇయర్స్. ఒక నెల క్రితం ఇన్స్టాలో ఎవరో అబ్బాయి పరిచయం అయ్యాడు. నెక్స్ట్ తర్వాత నైట్ పక్క వాళ్ళు చెప్పారండి, మా అమ్మాయి అక్కడికి వెళ్ళి ఎవరిదో బైక్ ఎక్కి వెళ్ళిందట, వీళ్ళు చెప్తే విన్నాము. ఆ పక్క వాళ్ళు కూడా ఎందుకులే అని అప్పుడు పట్టించుకోలేదు, కానీ వాళ్ళు అప్పుడే చెప్పుంటే బాగుండేది కదా. వీళ్ళందరూ వెతుకుతా ఉంటే అక్కడ శవమై దొరికిన తర్వాత, అవునండి ఆ రోజు రాత్రి మీ అమ్మాయి ఇలా బైక్ ఎక్కంగా మేము చూసాము అన్నావు. 9:30కి ఆడపిల్ల, పక్కింటి ఆడపిల్ల, నీ ఇంటి ఆడపిల్ల బండెక్కి వెళ్తా ఉంది. ఒక్క మూట కనుక్కోవాలనిపించలేదా? మీ ఇంటి పక్క వాళ్ళు ఏం కొత్తగా వచ్చారా, ఎప్పటి నుంచో ఉంటున్నారు కదా, ఒక్క మాట అడగాలనిపించలేదా? ఎంటర్టైన్ అవ్వడానికి మీకు పనికి వస్తుంది ఆ టాపిక్. వాళ్ళ ఆ పక్కింటితో మాట్లాడి ఎంటర్టైన్ అవుతావు, ఇలా జరిగిందంట. ఆ ఎదురింటితో మాట్లాడి ఎంటర్టైన్ అవుతావు. ఆ ఎంటర్టైన్మెంట్ యాంగిల్ పక్కన పెట్టి ఈ ఇంటికి చెబితే, లేదా ఆ పిల్లకన్నా చెబితే ఆ పిల్ల బతుకుండేది. ఇంకోటి ఏంటంటే, ఇరుగు పొరుగు వాళ్ళకి మాటలు ఉండవు. కొన్ని సందర్భాల్లో వాకిలి విషయంలోనో, బైక్ పార్కింగ్ విషయంలో, ముగ్గుల విషయంలో చిన్న గొడవలు వస్తాయి. అప్పుడు వాళ్ళ ఇంట్లో ఏదన్నా అయితే వీళ్ళకి తెగ ఆనందం, ఏం జరిగినా సరే.